జగిత్యాల జిల్లా భీమారం మండలం ఓడ్యాడ గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ను నిర్వహించారు. రైతు కాటిపల్లి మోహన్ రెడ్డికి చెందిన 11 ఎకరాల భూమిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు కలిసి 627 ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ మొక్కలు నాటుకుంటే అధిక లాభాలు వస్తాయని అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్యాంప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడానికి మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ను నిర్వహించామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ సాగును సంయుక్తంగా ప్రోత్సహిస్తున్నాయని, రైతులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఆయిల్ పామ్ సాగును ముఖ్యంగా ప్రోత్సహించడానికి కారణము రైతులను వరి నుండి ఇతర పంటల నుండి డైవర్ట్ చేసి ఇది నూనె దిగుమతిని మనము ఇప్పటికీ మలేషియా, ఇటలీ, ఫ్రాన్స్ ఇలాంటి దేశం నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాము. మన దగ్గర నూనె అవసరము చాలా ఉంటుంది కాబట్టి ఎడిబుల్ ఆయిల్ దానికి ప్రోత్సహించడానికి ఆయిల్ పామ్ని గవర్నమెంట్ ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మనం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ NMEOP ఆయిల్ పామ్ ఆ స్కీమ్ ద్వారా రైతులకు 1 ఎకరానికి 4,200 రూపాయలు సబ్సిడీ అందిస్తూ అట్లా 4 సంవత్సరాలకు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. గత 3 నెలల నుంచి మన డిపార్ట్మెంట్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ కంపెనీ వాళ్ళ కోఆర్డినేషన్ తోటి మనం రైతులను ప్రోత్సహించి ఈ ప్లాంటేషన్కి ఇంత దూరం తీసుకురావడం జరిగింది. దీనికి చాలా సంతోషకరము. ఇట్లనే రైతులందరూ ఈ స్కీమ్ని ఉపయోగించుకొని వాళ్ళు లబ్ధి పొందుతూ అలాగే దేశానికి కూడా లబ్ధి చేకూర్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆయిల్ పామ్ని తప్పకుండా రైతులందరూ పెట్టుకోవాలని కోరుతున్నాము.